గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మొత్తం మీద వ్యయం ఎక్కువగా ఉంది. దానివల్ల మీరు ఏదన్నా ఇంటి నిర్మాణ పనులు లాంటివి ఏమైనా చేపట్టినా, ఫ్లాట్ ఏమైనా కొనుక్కున్నా బ్యాంకు రుణం లభిస్తుంది అన్నమాట. దానివల్ల ఇందులో మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు అది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఏమైనా చేయండి. పిల్లల్ని విదేశం పంపడం, ఏదైనా వివాహం ఏమైనా జరిపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇవి సక్సెస్ అవుతాయి అన్నమాట. అయితే మకర రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానం అందు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే మొత్తం మీద స్వయం కృషితో మీ అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు లాంటివి ఏమన్నా ఉంటే చాలా శ్రమాంతర విజయం అన్నమాట. చాలా కష్టపడిన తర్వాత మీకు ఈ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంటే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల వారు కుటుంబానికి దూరంగా వెళ్ళి కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే కుటుంబంలో అందరూ కూడా ఏదో ఒక పని మీద నిమగ్నమై ఉంటారు. ప్రతి ఒక్కరూ ధన సంపాదన చేయడం వల్ల కొంత అభివృద్ధి మీకు వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో కనబడుతూ ఉంటుంది. అది జాతకుడు స్వయం కృషితో ఇంకా కష్టపడితే మీరు ఈ సమయంలో ఎంత కష్టపడితే అంత అనుకూలమైన ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అలాగే ఏదైనా విదేశ ప్రయత్నం కానీ, దూర ప్రాంత ప్రయత్నాలు కానీ చాలా వరకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు 2వ స్థానంలో ఉండడం వల్ల మరి వృత్తిరీత్యా కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. లేదంటే మీ భార్యకి మీ కుటుంబంలో వేరే వాళ్ళకి కూడా, అంటే కుటుంబం అంతా ఒక దగ్గర ఉండకుండా వివిధ ప్రాంతాల్లో జాబ్ చేయవలసి ఉంటుంది. ఏదో సందర్భంలో కలుసుకుందామంటే కుదరకుండా ఒకరికి ఇక్కడికి వస్తే ఒకరు వేరే చోటుకు మారడం, ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లోపం ఏర్పడుతుంటుంది. కలిసి ఒక చోట ఉండలేకపోతూ ఉంటారు. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహు రాశిలోకి రావడం వల్ల కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడం జరుగుతుంటుంది. మీలో ఒక ప్రతిభ కనబడుతూ ఉంటుంది. అంటే మీరు ఆ సమయంలో ఏదైనా సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉంటే వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా జీవితంలో స్థిరపడే అవకాశం రావడం జరుగుతుంటుంది. ఏదైనా మొండి ధైర్యంతో ముందుకెళ్లే మీ ప్రయత్నం 100కి 100 పాళ్ళు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం మరి వ్యయ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు పిల్లల చదువు కొరకు, వ్యక్తిగత అవసరాలకు. ఇక గురువు మనకి 6వ స్థానంలో సంచరిస్తూ 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొన్ని సందర్భాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అవసరాలకు రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అంటే ఆ ప్రయత్నం చాలా వరకు ఫలిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. కొంత సందర్భాల్లో దగ్గర బంధువులతో విరోధాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళని ఏదో విధంగా మనం పక్కగా తప్పించాలి, వారిని దూరం చేసుకోవాలనే ప్రయత్నం, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఈ కుటుంబపరమైనటువంటి ఇష్యూస్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు మంచి చేద్దాం అనుకుంటే వారు చెడు ఆలోచించి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా నిదానంగా, ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. లేదంటే వారు చేసినటువంటి తప్పులు మీ మీదకి నెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఈ మకర రాశి వారి జీవితం పోరాడినట్టే కనబడుతుంటుంది. అయితే ఇదంతా కూడా మీకు మరి
జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో గురువు సప్తమ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఉచ్చస్థితి, అలాగే హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి. మీకు వ్యక్తిగతంగా కూడా చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నంలో చాలా విజయం సాధించడం జరుగుతుంటుంది. గొప్పవాళ్ళు, మంచి మేధావులంటూ పరిచయం రావడం వల్ల ఏదన్నా ఒక సందర్భంలో మీరు మేధావుల్ని కలుసుకుని వారితో కలిసి వ్యాపారం చేయడం కానీ, ఏదన్నా ఉద్యోగం ప్రయత్నం చేయడం కానీ, ఈ విధంగా మీకన్నా తెలివైన వారితో కలిసి మీ యొక్క వ్యవహారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇటువంటి ఈ గురువు కూడా మళ్ళా అక్టోబర్ 31న అష్టమ స్థానంలోకి రావడం, అక్కడ జనవరి 24 వరకు ఉంటాడు. అప్పుడు కొంతవరకు మీరు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలాగే ఏదో ఒక వృత్తిలో మీరు ప్రావీణ్యత సంపాదిస్తారు. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అష్టమంలో గురువు వచ్చినప్పుడు ఈ పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, పిహెచ్డి లాంటివి చేస్తున్న వారికి కంప్లీట్ అయినటువంటి సక్సెస్ రావడం జరుగుతుంటుంది. తిరిగి జనవరి 24న మళ్ళా తిరిగి ఉచ్చస్థితిలోకి రావడంతో కొంతవరకు విదేశ ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కేతువు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు కొన్ని అనుకోని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక అపనింద రావడం జరుగుతుంటుంది. మీరు ఎవరికో సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు తిరిగి మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో చాలా విషయాల్లో చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి తప్ప దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఈ డిసెంబర్ 5వ తారీఖున ఈ కేతు 7వ స్థానంలోకి రావడం, రాహు రాశిలో ప్రవేశించడం, అంటే 1-7 మధ్య ఏర్పడినటువంటి రాహు కేతు యాక్సెస్ జాతకుని వ్యక్తిగత విషయాల్లో కొంత అతని యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రావడం జరుగుతుంటుంది. వ్యసనాల మీదకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ప్రత్యేకంగా శని భగవానుడు ఒక్కడే అత్యంత బలవంతంగా ఉండడం జరిగింది. మిగతా గ్రహాలన్నీ కూడా అటు ఇటుగా మిక్స్డ్గా ఉండడం వల్ల ఏదైనా ఈ జాతకుడు ఈ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. స్వస్తి. మకర రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి సంబంధించి ఆదాయము 2, వ్యయము 8గా కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యము 1, అవమానము 2గా పరిగణింపబడుతోంది పంచాంగరీత్యా. అంటే వీరు ఎంత కష్టపడ్డా కూడా ఆదాయము పెరక్కపోవటము, వీరికి ఉన్నటువంటి గ్రహస్థితులు కావచ్చు, రుణ బాధల వలన కావచ్చు, అనుకున్న కార్య విజయాలు కొంచెం ఆలస్యంగా జరగటం ద్వారా అనుకున్నటువంటి ధనము దగ్గరికి రాని సమయం, అంటే వచ్చే సమయంలో రాకపోయేసరికి అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా పెరిగి వీరు మానసిక సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వారు ముఖ్యంగా ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి వారు మకర రాశిలో ఉంటారు. మరి మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా గ్రహస్థితిని గనక కూలంకషంగా మనం గనక పరిశీలించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ ప్రభావం వలన గురుడు 3 రాశుల్లో సంచారము ఒక రకంగా చెప్పాలంటే వీరికి కొంత ఇబ్బందుల్ని ఎక్కువగా కలుగజేసే అవకాశము కనిపిస్తోంది. మకర రాశి వారికి యుగాది ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు శుభప్రదమైనటువంటి ఆ మహా గురువు బృహస్పతి 6వ స్థానంలో మిథున రాశిలో ఉండుట చేత కాస్త అనారోగ్య బాధలు కానివ్వండి, అట్లాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, బంధువులతో కానివ్వండి, విపరీతమైనటువంటి సమస్యలు, వాగ్వాదాలు, అట్లాగే అనుకున్నటువంటి సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం అవటము, అప్పుల బాధలు తీవ్రతరం అవటం, ఉద్యోగంలో అనుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోవటం, వారు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు తరచుగా జరుగుతూ ఉండటం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది వీరికి ఒక శాపంగా జూన్ వరకు కనిపిస్తోంది. కాబట్టి మకర రాశి వారు
సహాయ సహకారాలు బంధువుల వలన వీరికి అందటం చాలా తక్కువగా ఉంటాయి. వీరు వారికి అందజేయటమే కానీ వారి నుంచి వీరు తగినంత ఆశించినంత ఫలితం లేకపోవటం కొంత వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ చాతుర్యం లేకపోవటం వలన బంధువుల గురించి తీవ్రమైనటువంటి వాదోపవాదాల ద్వారా భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యల దాకా వెళ్ళేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి జూన్ 1వ తేదీ వరకు. కాబట్టి వీరు ఈ గురుగ్రహ దోష పరిహారార్థమై నిత్యము కూడా విష్ణు సహస్రనామము అనేటటువంటిది ఒకసారైనా సరే వినటం ద్వారా కానీ చదవటం ద్వారా కానీ రుణ బాధలు కానీ శత్రుపీడిత బాధలు కానీ కుటుంబంలో సమస్యలు కానీ ఆర్థిక రుణ బాధలు కానీ అట్లాగే వీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా నష్టాలు మోసాలను కానీ కొంతవరకు అరికట్టడానికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వీరికి పుష్కలంగా లభిస్తుంది. ఆ తదుపరి గురువు యొక్క బలము జూన్ 2వ తేదీ నుండి దాదాపుగా నవంబర్ 1వ తేదీ వరకు కూడా వీరికి మకర రాశి వారికి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి గురుడు యొక్క ప్రవేశం జరిగి గురుడు చక్కగా వీరి యొక్క రాశిని చూడటం ద్వారా అభీష్ట సిద్ధి కలగటము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం జరగటము, అట్లాగే సంతాన ఆర్థిక విషయాలలో మంచి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కలగటము వీరికి శ్రేయోదాయకంగాను ఆనందదాయకంగాను, అట్లాగే ఉద్యోగ విషయాలలో కానీ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ ఏదైనా ఒక గృహ నిర్మాణం విషయంలో కానీ ఒక గృహాన్ని కొనేటటువంటి విషయంలో కానీ లేదా భూలాభ సిద్ధి ద్వారా కానీ వాహన ప్రాప్తి ద్వారా కానీ వీరి యొక్క కుటుంబంలో చక్కటి వాతావరణము విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలు జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలలో ఎక్కడా కూడా ఆటంకం కలగదు. దంపతుల మధ్య అది వరకు ఉన్నటువంటి ఏదైనా సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఒకరినొకరు ఆనందంగా అర్థం చేసుకొని చక్కగా గృహంలో ప్రశాంతమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆనందోత్సాహాలతో సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇదొక పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆ ప్రభావం గురుగ్రహ ప్రభావం చాలా అమోఘంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి ముఖ్యంగా నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 20వ తేదీ వరకు కూడా గురువు యొక్క అష్టమ సింహరాశి స్థితి ప్రభావం అనేటటువంటిది మనోక్లేశాలని, ఆర్థిక నష్టాదులని, సంతాన నష్టాలని, అనుకున్న సంకల్పాలన్నీ విరుద్ధంగా జరగటం, అట్లాగే షేర్స్ లో కానీ పెట్టుబడుల్లో కానీ లేకపోతే క్రీడారంగంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి కష్టకాలంగా పరిగణించాలి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు ఒక్కోసారి ప్రమాద సూచనలు కూడా కలుగజేస్తూ ఉంటాడు. దూర ప్రాంతాలకు వెళ్ళినా లేకపోతే అప్పుల పరంగానైనా సరే ఇబ్బందులు, విదేశాలకు వెళ్ళినటువంటి సంతానానికి ఉద్యోగం లేక వీరు ఆ అప్పులు తీర్చలేక మనోవ్యధ పడేటటువంటి పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా అష్టమ గురు సంచారము ప్రాణహాని లాంటి పరిస్థితుల్ని, ఎన్నో క్లేశాలని, మనోక్లేశాలని, ఆర్థిక సమస్యలని సృష్టిస్తుంది. కాబట్టి గురువుకి సంబంధించినటువంటి మరి మంత్రాన్ని అంటే స్తోత్రాన్ని పఠించటం తప్పనిసరిగా నవంబర్ 1 తర్వాత బ్రాహ్మణుల చేత 16,000 సార్లు గురుగ్రహ మంత్ర జపాన్ని ఆచరించి గురుగ్రహ పాశుపత హోమాన్ని గనక ఆచరించి ఆ భస్మాన్ని 160 రోజులు గురుగ్రహ స్తోత్రాన్ని స్మరించుకుంటూ ఓం గురు దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ నమః అంటే పిల్లలు విద్యార్థులు కనుక వారి యొక్క ఉన్నత విద్యల గురించి కానీ లేదా మేధస్సు కానీ ఏకాగ్రత గురించి కానీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ 160 రోజులు పెట్టుకున్నట్లయితే ఆ యొక్క గురువు యొక్క ప్రతికూలతలు తగ్గుతాయి. ఫిబ్రవరి అంటే జనవరి 20 నుంచి మరలా మకర రాశి వారికి గురుబలం చాలా అచంచలమైనటువంటి మంచి స్థితిని కలుగజేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని అనుకున్న ప్రతి కార్యాలయంలో ఈ సంవత్సరం అంతా కూడా తన వంతు ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తూ అనుకున్న సంకల్పాలని సిద్ధింపజేస్తూ వృత్తిలో చేసేటటువంటి వృత్తిలో ప్రమోషన్ ద్వారా వీరి మనసుకు నచ్చిన విధముగా దూర ప్రాంతాలకి బదిలీ అయ్యేటటువంటి పరిస్థితిని శని మహానుభావుడు ఈ యొక్క మకర రాశి వారికి కలుగజేస్తున్నాడు. అట్లాగే కర్మదోషాలని నివృత్తి చేసుకోవటానికి సరైనటువంటి ప్రణాళికల ద్వారా, ఆచరణల ద్వారా, సరైనటువంటి దైవాన్ని అర్చించడం ద్వారా అవతల వ్యక్తులకి, లేని వాళ్ళకి దాన ధర్మాదుల్ని కాస్త వీరికి ఉన్నటువంటి డబ్బుని పెట్టిన పెట్టుబడిలోంచి కొంత తీసి ఆ వచ్చినటువంటి లాభాన్ని షేర్ చేయటం వలన
వీరికి ఉన్నటువంటి కర్మ దోషాలు నివృత్తి కలగడానికి వీరికి వీరే దృఢ నిశ్చయాన్ని మనోసంకల్పాన్ని కలుగజేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా విపరీతమైనటువంటి ధన నష్టాలని, ప్రమోషన్స్ ద్వారా ఏదైనా ధనం వచ్చినా, లేకపోతే గవర్నమెంట్ ద్వారా అకస్మాత్తుగా ఏదైనా సరే ధనము వీరి యొక్క అకౌంట్ లో పడ్డా అది బంధువులకి కానీ లేదా కుటుంబంలో విద్వేషంగా ఉన్న వాళ్ళ ద్వారా కానీ, కొంతమందికి రాజకీయ నాయకులకు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, బాగా వ్యాపారాలు చేసేటటువంటి పెట్టుబడిదారుల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఐటీ దాడుల ద్వారా ఈ ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం చెడిపోవటము, లేకపోతే చేసేటటువంటి దూర ప్రయాణాల యందు కొంత ఇబ్బందులు ఎదురవటము, ప్రమాద సూచనలు కలగడం అనేది డిసెంబర్ 5 వరకు ఉంటాయి. ఆకస్మికంగా కుటుంబంలో అనారోగ్య సూచనల వలన, అట్లాగే వీరి యొక్క మాట తొందరబాటు వలన కొంత ఆర్థిక ధన నష్టాన్ని వీరు భరాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు రాహుగ్రహ, కేతుగ్రహ దోష పరిహారార్థమై కుటుంబంలో విలువలు పెంచుకోవడానికి, ఆకస్మికంగా కలిగేటటువంటి వృత్తి ఉద్యోగ ధర్మాదుల్లో మరి ఇబ్బందులను తొలగించుకోవడానికి, ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిరక్షణకై నిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకుంటూ కేతుగ్రహ స్తోత్రాన్ని, రాహుగ్రహ స్తోత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటూ నిత్యము సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో ఎరుపు అక్షతలతో పూజ చేయటము, ప్రతి మంగళవారము శనివారము కూడా మరి వీరు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎరుపు పూలు చిత్రవర్ణమైనటువంటి వస్త్రాన్ని కూడా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించడం ద్వారా, అట్లాగే చిన్న చిన్న పిల్లలకి సంతానం గురించి కావచ్చు, అంటే కొంతమందికి సంతాన గర్భ విచ్ఛేదనాలు జరుగుతూ ఉంటాయి, సంతానం వలన కొన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూరించుకోవటానికి తప్పనిసరిగా దేవాలయంలో కానీ లేకపోతే బ్రాహ్మణుల యొక్క చిన్న పిల్లలకి కానీ చక్కగా వస్త్రం, వారికి ఎరుపు వస్త్రాన్ని వారికి అందించటము, వారికి ఏదైనా స్వయం పాకాన్ని ఇవ్వటము లేదా భోజనం పెట్టి వారిని సంతృప్తి పరచడం వలన చాలా విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది. ఏదైనా దేవాలయాల్లో సర్ప ప్రతిష్ఠ జరుగుతున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ద్రవ్యాన్ని మీరు సమర్పించి మీరు కూడా ఆ యొక్క పూజల్లో పాల్గొనటము, లేదా సుబ్రహ్మణ్య పాశుపత రుద్ర హోమాలలో గాని అభిషేకాదుల్లో గాని మీరు పాల్గొనడం చాలా విశేషమైనటువంటి పరిస్థితి. డిసెంబర్ 5 తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనారోగ్య సూచనలని, ఉద్యోగాదుల్లో మీరు అనుకున్నటువంటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు లేకపోవటము, కర్మదోషాలను అధికంగా ఇవ్వటము, సహాయం చేసే వారి చేత కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి కలగటానికి అవకాశము, ఆర్థికంగా కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుంది. గొప్ప గొప్ప రాజకీయ నాయకులకి ఇదొక గండంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా డిసెంబర్ 5 తర్వాత తల్లిగారి యొక్క ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య విపరీతమైనటువంటి అలజడి కలగటము, ఒకరికి అభీష్టము లేక విడిపోయేటటువంటి పరిస్థితులు కలగటము కూడా ఈ రాహుకేతువుల యొక్క బంధనం కలుగజేస్తోంది మకర రాశి వారికి. కాబట్టి గృహ, భూ, వాహన విషయాలలో కొన్ని ప్రమాదాలు, కొన్ని మృత్యుదోషాలు, అట్లాగే వాటిని అమ్ముకోటాలు, లేకపోతే ఏదైనా వాటి గురించి ప్రయత్నం చేస్తున్న వాటిల్లో సరైనటువంటి సఫలీకృత కలకపోవడం వలన వీరు ఆరోగ్యపరంగా, మానసికంగా, దైవికంగా బలాన్ని కోల్పోయే పరిస్థితి రాహుకేతువులు ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వీరు డిసెంబర్ 5 తర్వాత దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితులు ఆ యొక్క దేవతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చండీ హోమం చేయించుకోండి, లేదా దుర్గాదేవి యొక్క సూక్తాన్ని ఒక 180 సార్లు చేయించుకోండి. ఒక బ్రాహ్మణుని చేత దుర్గాదేవికి సంబంధించినటువంటి హోమాన్ని కూడా అదే రోజు చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మీకు కలిగేటటువంటి ఆటంకాలు, ఇబ్బందులన్నీ కూడా ఆ తల్లి దగ్గరుండి అన్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంతమందికి గోచార రీత్యా ఇవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు. దానికి కారణం ముఖ్యంగా మనం జన్మించినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి, మనకంటూ ఒక లగ్నము ప్రేరేపబడుతుంది జాతకంలో. ఎందుకంటే చంద్రలగ్నం కన్నా జన్మలగ్నము 100% ప్యూరిటీని కలిగి ఉంటుంది. ఈవెంట్ వైజ్ అంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సంతాన పరంగా, లేకపోతే ఏదైనా కోర్టు కేసుల్లో విజయం లభిస్తుందా లేదా, ఏదైనా ఇంటర్వ్యూలు ఫలిస్తాయా లేదా, ఉద్యోగము, కెరీర్ ఎలా ఉంటుంది, సంతానం ఉందా లేదా, వివాహం ఎప్పుడవుతుంది, ఇవన్నీ కూడా జన్మజాతకంలో లగ్నరీత్యా
జరిగేటటువంటి దశలు అంతర్దశలు మనకి ప్రభావితం చూపిస్తూ అవి అక్కడుండి యాక్టివేట్ చేస్తూ గోచారంలో చంద్రుడి నుంచి కూడా మానసికంగా అవి తక్కువ మనకి ఏ సమయంలో ఏది జరుగుతుందో సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జాతక పర్యవేక్షణ ఈ యొక్క ఉగాది తర్వాత తప్పనిసరిగా ఏ కుటుంబం వారైనా సరే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం అనుకున్నటువంటి కార్యాలయందు ముందుకు వెళతామా లేదా అనేది మన జాతకంలో దశలు అంతర్దశలు చక్కగా మీకు నచ్చినటువంటి మీ మనసుకి హత్తుకున్నటువంటి ఏదైనా గురువు గారిని సంప్రదించి జ్యోతిష్య శాస్త్రంలో నిపుణులైనటువంటి వారి ద్వారా జాతక విశ్లేషణని గనక చేయించుకున్నట్లయితే, సరైన పరిష్కారాన్ని ఆచరించినట్లయితే గోచారంలో ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనల నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఇవన్నీ లేనటువంటి వాళ్ళు ఏదైనా గురువుకి ఫోన్ చేసి సంప్రదించినప్పుడు యాక్చువల్లీ ఆ సమయంలో ప్రశ్నాలగ్న శాస్త్రం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి సందర్భం ఏమిటి, ఏం కోరికలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని గురువు గారి ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలకి సరైన పరిష్కారాలని ఎప్పుడు ఈవెంట్ వైజ్ ప్రశ్నా శాస్త్రం అనేది గ్రహాలు తెలియజేస్తే తెలుసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ నమః. గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలతో ఈ మకర రాశి. ఆదాయం 2, ఖర్చు 8. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాజపూజ్యం 1 అయితే అవమానం 2. కాబట్టి మరి మనం ఇక్కడ చూసినప్పుడు 2 విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహం యొక్క సంచారం చూసినప్పుడు వీరికి మొదటి 3 మాసాలు షష్టమ స్థానంలో అంటే ధన వ్యయం, తర్వాత 3 మాసాలు సప్తమ స్థానంలో అన్నిటా విజయం, భోగ ప్రాప్తి, తర్వాత 3 మాసాలు అష్టమ స్థానంలో రోగ భయం, తర్వాత 3 మాసాలు సప్తమ స్థానంలో మళ్ళా లాభస్థానం. ఇవన్నీ చూసినప్పుడు గురుగ్రహం యొక్క అనుకూల్యత వీరికి 6 మాసాలు అనుకూలంగా ఉంది, 6 మాసాలు అననుకూలంగా ఉంది. గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే నూతన పెట్టుబడులు పెట్టడం, తర్వాత కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయడం శుభంగా చెప్పవచ్చు. తర్వాత శనిగ్రహాన్ని చూసినప్పుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు. శని భగవానుడు మకర రాశికి సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో తృతీయ స్థానంలో ఉన్నాడు. సౌఖ్యాన్ని ఇస్తాడు, విజయాన్ని కూడా ఇస్తాడు. తర్వాత రాహుగ్రహం చూసినప్పుడు ద్వితీయ అష్టమ స్థానాలలో మిశ్రమ ఫలితాలు, కేతుగ్రహం చూసినప్పుడు జన్మ సప్తమ స్థానములలో విరోధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి మకర రాశి జాతకులను చూసినప్పుడు వీరికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరి వీరికి విద్యార్థులకు మంచి మార్కులతో కూడినటువంటి విజయాలు లభించే అవకాశం, స్టేట్ ర్యాంకులు పొందే అవకాశం, నిరుద్యోగులకు కూడా ఆశావహమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యాపారులకు ధన ఆదాయం పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. కార్మికులకు శరీర దారుఢ్యం పెరుగుతూ వారికి తగినటువంటి ఫలితం పెరుగుతూ ఉంటుంది. తర్వాత వ్యవసాయదారులకు క్షేత్రాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కవులకు, కళాకారులకు సన్మాన సత్కారాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి తక్కువ బడ్జెట్ తో సినిమా ప్రారంభం చేస్తే లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశం, కొత్త వాళ్ళు అరంగేట్రం చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఎన్ఆర్ఐలకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్య సూచన ఏమిటంటే వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం అనేది శ్రేయస్కరం. ఓం తత్సత్.